లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దేశ రాజకీయాల్లో బద్ద విరోధులైన పార్టీల్లో మొదటి వరుసలో ఉండేది బీజేపీ, ఎంఐఎం. తెలంగాణ రాజకీయాల్లోనూ ఇతర ప్రత్యర్థి పార్టీలను ఓవైసీ పేరుతోనే టార్గెట్ చేస్తూ ఉంటుంది బీజేపీ. ఇతర పార్టీలని ఎంఐఎంకు గులాంగిరి చేస్తున్నాయని ఆరోపిస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా ఇలా జరిగిపోయింది. ఇకపై ఎలా ఉండబోతోంది? ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ భారత్ తరపున బ్యాటింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ను తుక్కుతుక్కు చేస్తున్నారు. హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అని నినదిస్తున్నారు. అపర దేశభక్తిని చాటుకుంటున్న అసదుద్దీన్ ఓవైసీపై రాష్ట్ర బీజేపీ వైఖరి ఎలా ఉండబోతుంది? ఆ పార్టీలో జరుగుతున్న చర్చేంటి? ఇక మజ్లీస్ను, ఓవైసీని కమలం పార్టీ పదే పదే బూచిగా చూపెట్టలేదా? పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్పై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అఖిలపక్ష బృందంలో భాగమై విదేశాలకు వెళ్లిన అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ తీరును విదేశీ గడ్డపై ఎండగట్టారు. ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పహల్గాంలో టూరిస్టులను మతపరంగా వేరు చేసి చంపడంపై కూడా ఆయన తీవ్రంగా మాట్లాడారు. ఓవైసీ దేశంలో ముస్లిం సమాజానికి ఒక లైన్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కరడుగట్టిన రైటిస్టులు కూడా అసదుద్దీన్ ఓవైసీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఓవైసీని పొగుడుతున్నారు. ఆయన్ని చూసి కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. మరి తెలంగాణ బీజేపీ ఈ పరిణామాల పట్ల ఏమనుకుంటుంది? రజాకార్ల పార్టీ అని, పాకిస్తాన్ మాట మాట్లాడుతుంది అని మజ్లీస్ను విమర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆ పార్టీ నేతలు కూడా పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ వ్యవహరించిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. దేశం పట్ల ఎవరు అనుకూలంగా మాట్లాడినా తమ మద్దతుంటుందని అంటున్నారు. నేషన్ ఫస్ట్ అనేది బీజేపీ విధానమని, అలా ఎవరు ఫీలైనా తమకు సంతోషకరమైన అంశమే కదా అని అంటున్నారు. ఇప్పటి వరకు ఆ పార్టీని, ఆ పార్టీ నేతలను బూచిగా చూపెట్టిన బీజేపీ భవిష్యత్తులో ఎలా వ్యవహరించబోతుందనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా దేశం పట్ల ఇదే వైఖరిని కొనసాగించినప్పటికీ మిగతా అంశాల్లో బీజేపీ పట్ల ఎలా ఉంటారో కూడా చూడాలంటున్నారు. అసదుద్దీన్ ఓవైసీ పట్ల వైఖరి ఎలా ఉన్నప్పటికీ అందరి మనసు దోచుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది.